హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ద రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈరోజు స్పైసీగా టేస్టీగా మటన్ కర్రీ చేసుకుంటున్నామండి. చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ముందు. ఓకేనా? మధ్యలో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి చూసేవాళ్ళు. ఓకేనా? నచ్చలేని వాళ్ళు ముందే స్కిప్ చేసేయండి. దీనికోసమని ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నామండి. అది నీట్గా క్లీన్ చేసుకొని ఒక 3 or 4 టైమ్స్ తర్వాత ఉప్పు, దానికి ఎంతైతే అవసరమో ఉప్పు, కారము 2 కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. అంటే మనం చికెన్ అయినా మటన్ అయినా కొంతసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నది మొత్తం కూడా ఒక వేరే గిన్నెలోకి తీసుకొని దీన్ని మూత పెట్టి కొంతసేపు పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందండి. ముక్కకి బాగా మసాలా మొత్తం పడుతుంది. మొక్క పక్కన పెట్టేసుకున్నాం కదండి, కొంతసేపు అయిన తర్వాత తీసిన తర్వాత చూడండి ఎలా ఉందో. దీనికోసమని కర్రీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగాలంటే అందరికి తెలిసిన టిప్పే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అన్నది త్వరగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గుతున్న టైంలోనే ఇది కొద్దిగా ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఉంది కదండి కర్రీ, ఆ కర్రీ అందులో వేసుకోవాలండి. వేసుకొని దాని కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా పెట్టుకొని ఉల్లిపాయలు మొత్తము కర్రీకి పట్టేంత వరకు వేపుకుంటూ ఉండాలి. వేపుకున్నప్పుడు మనకు మీట్లో ఏవైతే వాటర్ ఉంటుందో అది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంటుంది. ఈ టైంలో కొంతసేపు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోవడం వలన స్లోగా మీడియం, మరీ హైలో పెట్టకూడదండి, మీడియం టైం పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతుంటుంది. చూడండి వాటర్ ఎంత ఉందో, మీట్లోంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత చూస్తే చూడండి వాటర్ మొత్తం ఉడికిపోయి ముక్క అంతా ఉడికింది. ఆయిల్ ఒకటి తేలింది చూడండి. ఇలా ఉన్న టైంలోనే మసాలా వేసుకోవాలి. దీని మసాలా తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటీ, వెల్లుల్లిపాయ, నీరుల్లిపాయ, కొంచెం జీలకర్ర, గరం మసాలా పొడి ఉండి తర్వాత వేసుకున్నాం. ఇందులో ఏమీ వేసుకోవసరం లేదు. ఇది మిక్సీ పట్టేసుకొని మనం వేపేసి పక్కన పెట్టుకున్నాం కదండి కర్రీ, ఆ కర్రీలో వేసుకొని మసాలా వేపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. మనం కర్రీ వండుకునేటప్పుడు మనము బాగా ముదర కూర తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది. ఏమాత్రం లేత కర్రీ తెచ్చుకుంటే ఇలాగ కళాయిలో వండుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మనకి దీనికి కర్రీకి కారం ఎంత అయితే అవసరమో అంతా కూడా వేసుకోవాలి. చికెన్ అయినా మటన్ ఏదైనా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసి చూడండి, కారం మొత్తం పట్టేంత వరకు. ఆల్రెడీ ఫస్ట్ మనం కారం వేసాము, అది ముక్క లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు గ్రేవీ అది వేసాం కదండి, దానికోసమని వేస్తున్నాను. అయిన తర్వాత మొత్తం ముక్క అంతకి జ్యూస్ పట్టేలాగా మూత పెట్టి కొంతసేపు ఉడికించేసుకోవాలి. చూడండి బాగుంది కదా. ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. మనకి గ్రేవీ కావాలి కదా, గ్రేవీ కోసమని కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి కర్రీ మొత్తం అయిపోయింది, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఆల్మోస్ట్ కర్రీ పూర్తి అయిపోయినట్లే. ఈ టైంలోనే ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి ఇంకొకసారి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకుంటే కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుందండి. కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత మంచిగా ఉందో. దీంతో కాంబినేషన్లో బిర్యానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోకండి.